టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి భేటీ 3 గంటలుగా కొనసాగుతోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి షెకావత్, ఎంపీ జయంత్ పాండా కూడా పాల్గొన్నారు. ఏ స్థానాల్లో ఎవరెవరు బరిలో ఉండాలి అనే దానిపైనే ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. 3 పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్న స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. విశాఖ నార్త్, కైకలూరు, గన్నవరం, జమ్మలమడుగు, ధర్మవరం స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. సామాజిక సమీకరణాలు, ఖచ్చితంగా గెలిచే స్థానాలపై బీజేపీ ఫోకస్ చేస్తోంది. బీజేపీ జనసేనకి మొత్తం 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్ని కేటాయించారు. మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో. ఎంపీ రావు, 3 గంటలుగా భేటీ జరుగుతోంది. ఇప్పటి వరకు కొన్ని స్థానాల మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా? ముఖ్యంగా ఇందాక మాట్లాడుకున్నట్టు 3 పార్టీలు బలంగా ఉన్న స్థానాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు జరుగుతున్నాయి? అంటే కేవలం మొత్తం 4 మాత్రమే, చంద్రబాబు, బీజేపీ నుంచి షెకావత్, పాండా, అలాగే పవన్ కళ్యాణ్, ఈ 4 మాత్రమే ఇంటర్నల్గా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఇంకెవరు కూడా, అంటే అచ్చెన్నాయుడు కానీ, నాదెండ్ల మనోహర్ కానీ, వీరంతా కూడా చంద్రబాబు నివాసంలో ఉన్నప్పటికీ కూడా వీరెవరు కూడా లోపలికి వెళ్ళలేదు. మొత్తం బీజేపీ నుంచి 2, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, చంద్రబాబు టీడీపీ నుంచి 4 మాత్రమే ఈ సమావేశంలో పాల్గొని ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా దీని మీద కసరత్తు చేస్తున్నారు. మొత్తం ఇప్పటికే బీజేపీ జనసేన కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు కేటాయించినట్లు, పొత్తుల్లో భాగంగా నడ్డా సమక్షంలో ఇది కన్ఫర్మ్ అయినట్లుగా కూడా చంద్రబాబు ఇటీవలే పార్టీ ముఖ్య నేతలకు తెలిపారు. కాబట్టి ఆ 30 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడెక్కడ బీజేపీ పోటీ చేయాలి, ఎక్కడెక్కడ జనసేన పోటీ చేస్తుంది, ఏ స్థానాల్లో ఏ పార్టీ బలంగా ఉంది అనే దానికి సంబంధించి ఉదయం నుంచి కూడా దాదాపుగా 3:30 గంటల నుంచి ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో 2014లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా బీజేపీ కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆ స్థానాల్లో తిరిగి మరికొన్ని స్థానాలను బీజేపీ అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. వైజాగ్ నార్త్తో పాటుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కైకలూరు స్థానము, అలాగే జమ్మలమడుగు, ధర్మవరం, ఈ 4 స్థానాలను అయితే బీజేపీ ఖచ్చితంగా అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి బలమైనటువంటి నాయకులు ఈ 4 స్థానాల్లో ఉన్నారు. వీటితో పాటుగా పి గన్నవరం టికెట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పి గన్నవరం టికెట్ను కూడా బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే విజయవాడ వెస్ట్, గుంటూరు 2 సీట్ను కూడా బీజేపీ అడుగుతున్నప్పటికీ కూడా ఏ స్థానాలు ఫైనల్ అవుతాయి అనేది ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ కూడా ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు. అయితే జనసేన బీజేపీకి కేటాయించినటువంటి 30 సీట్లలో 24 సీట్లలో ఇప్పటికే జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాబట్టి ఆ 24 స్థానాలు కాకుండా 6 స్థానాల్లో ఎక్కడెక్కడ బీజేపీ బలంగా ఉంది, బీజేపీ అభ్యర్థులు ఖచ్చితంగా ఏ స్థానాల్లో అయితే గెలుస్తారు అనే దానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ తెచ్చుకున్నటువంటి నివేదికలన్నింటినీ కూడా ముందు పెట్టుకుని ఆయా స్థానాలకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితుల మీద అధ్యయనం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఈ కసరత్తు అయితే కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రానికి అలా కూడా ఏ పార్టీ ఏ స్థానం నుంచి బరిలో దిగుతుంది అనే దాని మీద అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీకి సంబంధించి నిన్న దాదాపుగా 3 గంటల పాటు చర్చలు జరిగాయి. ఆ చర్చల్లోనే ఒక క్లారిటీ కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. తిరిగి మళ్ళీ ఈరోజు 3 పార్టీల అధినేతలు కూడా కూర్చున్నారు. కాబట్టి ఈ రోజు సాయంత్రానికి అయితే మొత్తం ఈ స్థానాలకు సంబంధించి అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. 3:30 గంటలకు ఈ సమావేశం కొనసాగుతుంది. సమావేశం తర్వాత ఈ బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది, జనసేన ఏ స్థానాల నుంచి బరిలో దిగుతుంది, టీడీపీ మిగిలినటువంటి స్థానాలు ఏంటి అనేది పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.